నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేము ఏ ప్లేస్కి వచ్చామనుకుంటున్నారో ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే వైల్డ్ వాటర్స్కి అయితే వచ్చామన్నమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఒక వాటర్ గేమ్స్కి అయితే వచ్చాము మేము. ఇతర చిన్న ఉన్నప్పుడు 10 months ఆ టైంలో ఉన్నప్పుడు అనుకుంటా మా చెల్లి వాళ్ళతోని తమ్ముళ్ళ వాళ్ళతో అందరితోని జలవిహార్ అయితే వెళ్ళాము. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 6-7 years తర్వాత ఇప్పుడు ఒక మళ్ళీ వాటర్ గేమ్స్కి అయితే వచ్చాము. ఇది కూడా అసలు ఆన్ ద స్పాట్ డెసిషన్. అసలు ఇలాంటి గేమ్స్ వెళ్ళేటప్పుడు అస్సలు ఆన్ ద స్పాట్ డెసిషన్ వెళ్ళొద్దు, ఎందుకంటే ఒక మంచి ప్లాన్తో వెళ్తూనే బాగుంటుంది. ప్రైజెస్ హై ఉంటాయి, అప్పుడప్పుడు వెళ్ళి టికెట్స్ తీసుకోవడము అవన్నీ. సో ఎవరైనా వెళ్తే మాత్రం ముందే ప్రీ ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. మేమైతే ఆన్ ద స్పాట్ డెసిషన్తోనే వెళ్ళాము. ఎప్పుడు ప్లాన్ చేసుకున్న ఆ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతూనే ఉంటాయి అనమాట. అందుకే మాకైతే ఆన్ ద స్పాట్ డెసిషన్స్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాయి అనమాట. సో మేము ఆ రోజు అంతా మంచి టిఫిన్ చేసి కూర్చున్నాము. ఇంకా మా వారు సడన్గా వైల్డ్ వాటర్స్ వెళ్దాం అనేసరికి అప్పట్లో మేము ఇంటి నుంచి 11:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 1 అలా అయింది. మేము అంతా ప్యాకింగ్ చేసుకొని కావాల్సినవి తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి 1:30 అలా అయిందనమాట. సో అక్కడికి వచ్చేసరికి టికెట్ తీసుకోవడం ఇవన్నీ ఒక ఆల్మోస్ట్ 1:45 అట్లా అయిపోయింది. మెయిన్గా అయితే మేము పిల్లల కోసమే వచ్చామన్నమాట. అక్కడ చాలా వాటర్ రైడ్స్ ఉంటాయి, ఇంకా పేరులోనే వైల్డ్ ఉంది కాబట్టి చాలా వైల్డ్గానే ఉంటాయి అనుకొని బేసిక్గా పిల్లలకైతే బాగా ఉండాలని చెప్పి మేమైతే వచ్చాము. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో మా వాడు నిద్రపోయాడు. అసలు వాడిని న్యాప్ టైం అనమాట. సో వాడి న్యాప్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. మేము వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. నేత్రకు ఆల్రెడీ స్విమ్ సూట్ ఉంది, సో అదే మేము ప్రిఫర్ చేసామన్నమాట. సో మన దగ్గర డ్రెస్సెస్ ఉంటే మనం అవే తెచ్చుకోవచ్చు, లేకుంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. బట్ హై కాస్టే ఉన్నాయి. నేను ఒక్కదాన్ని తీసుకున్నాను, ఇంకా నాకు లేకుండే. సో నేను తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయాము. ఇంకా దాని మీద నిద్ర లేచినావా? గేమ్స్కి పోదామా? బేబీస్ అలో లేదంట. తెలుసు, నేను కొట్టనీకి పిల్లలు అలా చేసి కొట్టనీకి. వెయిట్ ఏకా ధన్వీన్ ఇగో మళ్ళీ ఒకసారి ఆగు ఒక నిమిషం.
ఏమైందిరా ఏమైందిరా కప్ప 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 ఒకసారి నిషత్ మంచు ఇక్కడ చూడు నేత్ర కూడా కూర్చో రెడీ ఫోటో 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 లైక్ లైక్ చేయి లైక్ చేయి లైక్ చేసే ఫోటో లైక్ లైక్ కమ్ నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో అలా ఇక్కడ అందుకే వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి యాక్చువల్ చెప్పాలంటే కిడ్స్ ఏరియానే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. మిగతా అన్ని కొంచెం భయంకరంగా డేంజర్గా అవన్నీ ఉన్నాయి. అవన్నీ ట్రై చేయాలంటే పిల్లలకైతే అసలు అలో లేదు. సో పిల్లల్ని వదిలేసి మనం చేయాలంటే అది కూడా కుదరదనమాట. బట్ మాకైతే కిడ్స్ ఏరియానే చాలా బాగా నచ్చింది. నేత్ర అయితే ఇది ట్రై చేసింది అనమాట. అస్సలు తను చేస్తుందా లేదా అనుకున్నాను, బట్ నాకన్నా చాలా ధైర్యం మా పాపకి అనుకున్నాను నేనైతే ఆ టైంలో. సో తనైతే చేసేసింది. నేత్ర ఇప్పుడైతే మేము లంచ్ తినడానికి అయితే వెళ్తున్నాం. లంచ్ కూడా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయండి. నార్మల్ బఫే ఉంటుంది, అంటే కాంబో ఉంటుంది, బఫే ఉంటుంది. మేమైతే బఫే తీసుకున్నాం. బట్ బఫే తీసుకోవడం కొంచెం బిస్కెట్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే బఫెట్లో ఐటమ్స్ అంత బాగాలేవు, మొత్తం నాకైతే అంతగా నచ్చలేదన్నమాట. అండ్ హై ప్రైజ్ ఉన్నాయండి. కిడ్స్కి 599, మనకు 699 అలా ఉన్నాయన్నమాట. హై ప్రైజెస్ ఉన్నాయి అండ్ వర్త్ కూడా కాదు. ఫుడ్ అంతగా బాగాలేదన్నమాట. సో స్పెషలీ నాకైతే అసలు నచ్చలేదు ఫుడ్. బట్ అయినా పిల్లలు మేము తినము, మాకు ఆకలి అవ్వట్లేదు, మేము ఆడతామనే దాంట్లోనే ఉన్నారు. బట్ తింటేనే ఎనర్జీ వస్తుంది, తింటేనే బాగా గేమ్స్ ఆడతామని వాళ్ళని ఎంకరేజ్ చేసి మేమైతే లంచ్ చేసామన్నమాట. లంచ్ చేసుకొని మళ్ళీ మా గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము. బాగుందా నేత్ర? కూర్చొని తాగుమా, కూర్చొని తాగు, కూర్చో. ఆడ చైర్ అక్కడ ఉంది చూడు, దగ్గరకు అనుకో. అవతారం చూడరా బాబు. వేడి వేడి సూప్.
తాగువా సరే ఏమండి ఇది 10 టోస్ ఫోన్ ఏదండి తిన్నాక ఐస్ క్రీమ్ మేము లంచ్ తినడానికి వెళ్తున్నప్పుడే మాకు తెలిసింది అక్కడ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. వాటర్ గేమ్సే కాకుండా ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. చెప్పాను కదా మేము అసలు ఏ ప్లాన్ లేకుండా వెళ్ళామని. దాని ద్వారా మేము ఓన్లీ మెయిన్గా కిడ్స్ కూడా ఎక్కువ అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఆ గేమ్సే కావాలి, ఆ వాటర్ గేమ్స్ అక్కడనే ఆడతామనేసరికి మేము ఇంకా అక్కడికి వెళ్ళాం. బట్ ఇంకా చాలా గేమ్సే ఉన్నాయన్నమాట. వాటర్ గేమ్స్ కాకుండా వేరే గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ల్యాండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. వెళ్తే మాత్రం అన్నీ ఒకసారి తెలుసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో మేమైతే మెయిన్గా కిడ్స్ కోసం వెళ్ళాం కాబట్టి కిడ్స్కి సంబంధించిన అదే ఇంకా ఎక్కువ బాగా ఉంది కాబట్టి మేమైతే అక్కడికే వెళ్ళామన్నమాట. ఆయన ఇది కూడా చాలా బాగుందండి, వైల్డ్ వాటర్స్ అని. అసలు ప్లేస్ అయితే చాలా బాగుంది, అసలు చాలా బిగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. 18 acres అలా ఉంటుందంట, బిగ్, చాలా బాగుంది అసలు. హాయ్ కానీ ఇక్కడ నాన్న చూడు. హాయ్ ఈ స్టాచ్యూస్ ఇక్కడ పెట్టారేంటి అనుకున్నారు. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. లాఫింగ్ బుద్ధతోని ఇలా అసలు మస్తు అనిపించింది నాకు. అండ్ చిన్నవి కావు, పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. సో వచ్చేటప్పుడు చాలా బాగుందని చెప్పి కొంచెం వీడియో అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మేమైతే రెయిన్ డ్యాన్స్కి వెళ్ళామండి. రెయిన్ డ్యాన్స్కి టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ 2 PM 3 PM ఇలా 1 hour అలా గ్యాప్ ఇచ్చేసి టైమింగ్సే ఉన్నాయన్నమాట. మేము జస్ట్ ఇలా క్లోజ్ అయ్యే టైం ఒక 10 minutes ముందే వెళ్ళామన్నమాట. సో చాలా బాగుంది. కానీ అది వర్షం స్పీడ్గా రావడం వల్ల, వర్షం పడడం వల్ల దానికి కొంచెం వాడు ఆడలేకపోయాడు. నెక్స్ట్ మేమైతే ఈ గేమ్ ఆడాము. నేత్రని దాని కింద కూర్చోబెట్టి మేము వెళ్ళి ఇది ట్రై చేద్దామని అయితే ట్రై చేసాము. అబ్బా, డేంజరస్ గేమ్ అండి. అక్కడ నుంచి వచ్చేది ఒక ఎత్తు, ఇందులో మళ్ళీ తిరిగేది ఒక ఎత్తు. అబ్బాబ్బా, చాలా డేంజర్ అనిపించింది. బట్ చేశాకైతే అమ్మయ్య చేసేసామా అనిపించింది అనమాట. తర్వాత మేము ఒక గేమ్కి వెళ్ళాము. అది మాత్రం ఫుల్ ఫన్ అయితే అనిపించింది నాకైతే. ఫ్యామిలీతోని మస్ట్ అని చెప్పొచ్చు. ఒక రైడ్, ఒక మంచి వాటర్ పైన ఒక రిలాక్సేషన్ రైడ్ లాగా అనిపించింది.
ఈమన్ పాప తిరుగు తిరుగు జంప్ చేయి. నాకు స్పీడ్ పోతుంది వెయిట్ తక్కువ ఉన్నందుక. మూవ్ అవుతుంది నువ్వు నువ్వేమనకి మూవ్ అవుతాం మేము. నువ్వు ఏమండి చూడు 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 సూపర్ వస్తారు. అదే పోతుంది ఏముంది నవ్వు. నవ్వుతలేదు నేత్ర నవ్వుతలేదు నేత్ర నవ్వుతలేదు నేత్ర నవ్వుతలేదు. ఇంకా కనకు నువ్వు. నేత్ర నెత్తేదమ్మా. సరే సరే ఏమైతే మాకు నాకే స్విమ్మింగ్ రాదే నువ్వు కానీ ఏమైతే నువ్వు రండి 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 ధన్వీన్ ధన్వీన్ ధన్వీన్. ఎంత బాగుంది. నేత్ర నవ్వుతలేదు. ఇంత దూరం వచ్చినాక నవ్వాలి కదా. ఏం పడవు మా అందరు చూడు ఎంత హ్యాపీ ఏం చేస్తురా. నువ్వు ఎంజాయ్ చేస్తలేవు. గాలికి వెళ్ళిపోతున్నావు. అమ్మా సంతుండు డాడీ. అవో అన్నీ ఉన్నాడు కదా ముందలా. అరే నేను ధన్వీన్ ధన్వీన్ ఇక్కడ మమ్మీకి చెయ్యి చెయ్యి మమ్మీకి చెయ్యి మమ్మీకి చెయ్యి. వద్దు ఆమె ఇప్పటికే భయపడుతుంది. ఉత్తగా అంటూ నువ్వు ఇది చూడు. వస్తున్నా 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 నేను వస్తున్నా అయ్యో నీ దగ్గరనే ఉన్నా. మమ్మీని చూడు మమ్మీని చూడు నవ్వు. హాయ్ పిన్ని చెప్పు. గీత పిన్ని రోజు పిన్ని చెప్పు 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 చెప్పు. నేను నిన్న చెప్పు. హాయ్ గీత పిన్ని. హాయ్ రైడ్ వాట్ ఏ రైడ్. అయిపోయింది వచ్చేస్తున్నాం. కాపాడండి. ఏం కాపాడాలి. అమ్మా ఆడుకుంటాం. ధన్వీన్ చూడు ఎంత మంచి ఆడుకుంటున్నా. కాలుతో నువ్వు ఆడుకో ఇట్లా నాకేం అందుతలేవు. ధన్వీన్ నేను నెత్తేయాలా కింద. ఎవరు వదిలేరు. దా దా మమ్మీ దగ్గరికి రా. రండి
అక్కడ అలా అలా చూసేసి వచ్చాక కూడా మా పిల్లలు అప్పటి నుంచి కూడా మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్కే వెళ్దాం, ఎక్కడైతే ఆడామో అక్కడికే వెళ్దాం అనేసరికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఇప్పుడు మాత్రం ఫుల్ అన్నీ స్లైడ్స్ అన్నీ ఆడామన్నమాట. నేను మా బాబు అసలు నా కోసం నేను ఒక పిల్లలాగా అసలు నేను ఒక చిన్న పాపలాగా ఆడిపోయాను, అసలు ఆడానమాట మొత్తం పిల్లలతోని. ఫుల్ ఎంజాయ్ అనిపించింది. స్లైడ్ అంటే భయమే పోయింది అసలు. ఆ స్లైడ్లో పిల్లలు ఆడుతున్న కొద్దీ వాళ్ళతో ఆడడం నిజంగా చాలా ఫన్ అనిపించింది. చాలా అబ్బాబ్బా అప్పుడు తెలియలేదు కానీ ఫుల్ బాడీ పెయిన్స్ నెక్స్ట్ డే అనమాట. పిల్లలకు మాత్రం ఏం కాలేదండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అదే యాక్టివ్గా ఉంటారు, అంతే ఆడతారు కాబట్టి. మనమే ఏదో అప్పుడప్పుడు ఆడుతుంటాం, అసలు ఆడడం. యాక్చువల్గా మనకు బాడీ అంత వర్కౌట్ ఉండదు కదా, అందుకే అంత అలసిపోతాం. ఫుల్ అలసిపోయాం మేమైతే. నేత్ర 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 ఆడుకో, నేత్రది నేత్ర అది పోదాం, బ్లూది పోదాం. నడు మళ్ళా రాలే ఇంకా. నేత్రదా ఏమంటే వస్తుంది, నాడు బ్లూది పోదాం, బ్లూది అని వదిలేసాయి. స్విమ్మింగ్ చేస్తున్నాడు, వదిలేసాయి. వావ్ సూపర్. నేత్ర తీసుకో, నేత్ర అక్కడ అక్కడ సూపర్. రండి రండి రా రేఖ.
ధన్విన్ నేత్ర నువ్వు పట్టుకో వస్తారు సైడ్ జరుగు బాబు. రా 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 రా. లాస్ట్ రైడ్ వాటర్ అయిపోయింది. దా దా దా. ఒకసారి స్విమ్మింగ్ చేయి చెయ్యే రాదా అవి నీకు? ఆడు చూడు ఎట్లా చేస్తుండో కప్ప స్విమ్మింగ్. దా ఇంకా ఏం చేస్తున్నావు? నీళ్ళల్లో పుషప్. నువ్వు స్విమ్మింగ్ చేయి. నేను చూస్తా నీకు వచ్చలేదో. స్విమ్మింగ్ చెయ్యి
వాటర్ ఆడెక్కడు చాలదా అయిపోయింది. అరే ఛార్జింగ్ అయిపోయినట్టుంది నా దాంట్లో. తీసిన. ఓం నమ శివాయ. అన్నాడు. ఎప్పుడు వచ్చినా 6 PM లాస్ట్ అనమాట. 6 PMకి 1 minute అటు ఉండదు, 1 minute ఇటు ఉండదు. వాటర్ అనేది ఆగిపోతాయి. సో స్లైడ్స్లలో వాటర్ రావు, మనం స్లైడ్ చేయడానికి రాదనమాట. సో వాటర్ అయితే ఆపేశారు, టైం అయిపోయింది. అయినా కూడా మళ్ళీ వాటర్లో ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇది అయిపోయాక అయిపోయింది అనుకోవద్దు, ఎందుకంటే చాలా గేమ్సే ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాను కదా, డ్యాన్సెస్ ఉన్నాయి, షోస్ ఉన్నాయి, బయట నుంచి అవుట్ సైడ్ నుంచి డ్యాన్సర్స్ వచ్చి ప్రోగ్రామ్స్, ఇలా బయట గేమ్స్, పజిల్ గేమ్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మేమైతే చాలా టైం అయిపోయాక కూడా ఇంకా వాటర్లో కొద్దిసేపు ఆడుకొని అప్పుడైతే బయటకైతే వచ్చాము. ఆల్మోస్ట్ ఫోన్లో ఛార్జింగ్ డెడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అందుకే నేను బయట ఉన్న గేమ్స్ కానీ వీడియోస్ కానీ అవి అసలు డ్యాన్స్ వీడియోస్ కానీ అవి ఏమీ నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే బ్యాటరీ డెడ్ అయిపోయింది. చెప్పాను కదా, అస్సలు ప్లానింగ్తో రాలేమన్నమాట. సో మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసరికి చాలా అలసిపోయాం. ఫుడ్ అయితే బయట నుంచే వచ్చేటప్పుడే తెచ్చుకున్నాము, తిన్నాం మ్యాచ్ చూసుకొని. అసలు నెక్స్ట్ డే అయితే లేవలేకపోయాను నేను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.